జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట భీమ్ ఆర్మీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పెద్ద సల్పలగూడ, చిన్న సల్పలగూడ, గుండంలొద్ది మరియు మావుల మండలంలోని నాగాపూర్ గ్రామాలకు చెందిన ఆదివాసీ కొలం తెగకు చెందిన ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి భీమ్ ఆర్మీ జిల్లా కమిటీ అధ్యక్షుడు షేక్ షకీల్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నియమ నిబంధనలతో ఎన్నో కష్టాలు ఎదుర్కొని కట్టుకుంటే ఫైనల్ బిల్లు రాకపోవడంతో ఇటు వర్షాకాలం సమీపిస్తున్నందున ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పెద్ద సల్పలగూడ, చిన్న సల్పలగూడ, గుండంలొద్ది గ్రామాలతో పాటు మావాల మండలంలోని వాగాపూర్, ఆదిలాబాద్ అర్బన్లో కూడా ఫైనల్ బిల్లులు రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి ఫైనల్ బిల్లు వెంటనే మంజూరు చేయాలా చూడాలని, అలాగే రెండో విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేలా చూడాలని పేదలకు అండగా భీమ్ ఆర్మీ పార్టీ పోరాటం చేస్తుందని, బిల్లులు మంజూరు చేయకపోతే రానున్న రోజుల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు అనితా కాంబ్లే, అడ్వైజర్ హర్షద్, వార్డు ప్రెసిడెంట్ డి జగన్, లబ్ధిదారులు మాడావి రాము, కొడపపోత, సిడం జంగు, మాడావి అయ్యోబాయ్, సిడం కాంతాబాయ్, రాజుబాయ్, భీంబాయ్, జంగుబాయ్ తదితరులు పాల్గొన్నారు. మన ఇందిరమ్మ ఇళ్ళు కడుతున్నారు, వాళ్ళకి తొందర బిల్లు ఇవ్వాలని మేము భీమ్ ఆర్మీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సల్పలగూడకు చెందిన ఆదివాసీలు, గుండంలోది మొత్తం రూరల్లో లోకల్ ఇంకా అర్బన్లో కూడా పేమెంట్లు పడతలేవు. ఆదివాసులు ఎక్కడికైనా ఉదారు తీసుకొచ్చి ఇల్లు కట్టి వాళ్ళు ఇబ్బందులు పడుతుండ్రు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఆలోచించి తొందర బిల్లులు ఇవ్వాలని మేము భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీని తెలుపుతున్నాం. అలాగే మన కంది శ్రీనివాస్ రెడ్డి సార్ ప్రజా దర్బార్ పెట్టుకొని బట్టి పబ్లిక్లకు పిలుచుకొని కాగితాలు జమ చేసుకొని అప్లికేషన్ జమ చేసుకొని పక్కకు పెడుతున్నారు ఏంటి? మీరు చేసే పనులు ఏంటి? మన బెనిఫిషియర్లు ఆదిలాబాద్ అర్బన్ కానీ రూరల్ కానీ ఎంత ఇబ్బందులు పడుతుండ్రు, వాళ్ళ మీద మీకు దృష్టి ఉన్నదా? అసలు మీరు లేకపోతే ఏసులో కూర్చొని ప్రజా దర్బార్ పెట్టి ప్రజలకు ఇబ్బంది పెడుతుండ్రా? కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఆలోచించి, అలాగే డిసిసి మన ప్రెసిడెంట్ గారు దీని మీద ఆలోచించి గవర్నమెంట్కి ఈ బిల్లు వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాము. అలాగే ఇవాళ కలెక్టర్ సార్కి మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాము. తొందర బిల్లులు రాకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీన మేము తెలుపుతున్నాం.